గురుభ్యో నమః. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, నా దగ్గరికి వచ్చిన శిష్యులు గానీ, నా దగ్గరికి వచ్చేవాళ్ళు గానీ, నాకు ఫోన్స్ చేసి అడుగుతా ఉంటారు. "ఏమ్మా మంత్రాలు మేము చేసుకోవచ్చా? పుస్తకంలో చదివి మంత్రాలు చేసుకోవచ్చా? ఇది చేసుకోవచ్చంట కదా! మీడియాకి మంత్రాలను అందిస్తున్నారు చాలామంది. అది ఏంటో మరి." అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మంత్రధారణ, మాలధారణ, పూజా విధులు మీకు బెడిసి కొట్టకుండా చూసుకోండి. అన్ని మంత్రాలు మీకు సూటు కావు. మృత్యుంజయ మహామంత్రం ఉంది. అపమృత్యు దోషాన్ని తొలగించటానికి పనికొస్తుంది. సంతాన గోపాల మంత్రం ఉంది. సంతానాన్ని కలిగించేటందుకు పనికొస్తుంది. వివాహ మంత్రాలుంటాయి, హోమాలుంటాయి, యంత్రాలుంటాయి, పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి. మీ పరిధికి మీకేమి ఇచ్చాము అనంటే, పూజ గదిలో మీరు పువ్వులు అలంకరించుకొని, దేవుడికి దీపారాధన చేసి, నిత్య నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టి, మీ ఇష్టదైవాన్ని కొలుచుకోమన్నది శాస్త్రం. అది మీ వరకేనమాట. అయితే ఈ బ్రహ్మతత్వాన్ని కలిగిన వాళ్ళు, యజ్ఞధారణ చేసిన వాళ్ళు, అంటే అన్యథా భావించొద్దు. వీళ్ళకి మాత్రమే మంత్రానుష్ఠానం చేసేయగలిగినటువంటి శక్తి ఉంది. సరే, ఈ రోజుల్లో మేము కూడా ఏదో ఒక ఉపాసనా శక్తి తీసుకోవాలి, గురువుల దగ్గర నుంచి మంత్రాన్ని గ్రహించాలి అనుకోవటం తప్పేం లేదు. అలాంటిది మీరేం చేస్తారంటే, ఒక గురువుని ఎంచుకోండి. గురువుని ఎంచుకొని గురువు దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పి వాళ్ళకి, మీకు ఉన్నటువంటి ఏంటి మీ దీర్ఘకాలిక సమస్య, మీరేం చేయగలగాలి, ఎలాగూ ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు సెలెక్ట్ చేసి గురోపదేశం చేస్తారనమాట. గురోపదేశం చేసినప్పుడు మీరు ఆ జప విధిని తెలుసుకొని మనమైనా ఉపవాసం ఉండొచ్చు, కానీ ఆ మంత్రానికి ఉపవాసం ఉండకుండా చూసుకోండి. మంత్రానికి ఉపవాసం ఉండొద్దు అనంటే నిత్యం దాన్ని ఏకకాలంలో పఠిస్తూ ఉండాలి. వీలైతే ఒక మాల జపించండి. మీ కోరిక అనుష్ఠానం ప్రకారం గురువుగారు చెప్పిన దాన్ని బట్టి, మీ సమస్య తీవ్రతను బట్టి అది 1,00,000 చేసుకోవచ్చు, 2,00,000 చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు. మీ గురువుగారిని అడిగి మంత్రోపదేశాన్ని స్వీకరించి దాన్ని అనుష్ఠాన క్రమంలో చేసుకోండి. అయితే సాధన అంటే మీకేం చేయాలో తెలియట్లేదనమాట. సాధన అంటే డైలీ మీరు ఒకే క్రమంలో ఒకే టైంకి లేచి మీరు అనుకున్న టైంలో చేసేది సాధన. ఇంకొకటి వచ్చేసి పూజలంటే, పూజ 10 లోపే అయిపోవాలి పూజ. రాత్రి పూజలు మిగతా దేవతలు ఎవ్వరికీ అర్హత లేదు. ఓన్లీ శివుడికే అర్హత ఉంది. మృత్యుంజయ మహామంత్రం పేషెంట్లు కూడా బెడ్ మీద పడుకుని కూడా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకి పడుకుని చేసుకునే అర్హత ఉంది. రాత్రిపూట చేసుకునే అర్హత ఉంది. మృత్యుంజయ మహామంత్రానికి మాత్రమే కాలాతీతం అన్నమాట. కాలంతో సంబంధం లేదు. అది ఎనీ టైం చేసుకోవచ్చు అనమాట. మిగతా మంత్రాలకి కాలం ఉంది, నియమం ఉంది, నిష్ట ఉంది. అయితే మీరు ఒక దీక్ష తీసుకొని 40 డేస్లో 1,00,000 చెయ్యాలి అనుకుంటే కనుక, అది దాన్ని ఏదైనా గురువుగా చెప్పేది ఏంటంటే 40 రోజుల్లో చేసేదాన్ని సిద్ధి అంటారు. 40 డేస్లో మీరు 1,00,000 పూర్తి చేయాలి. అప్పుడు చేసేటప్పుడు మీ నియమాలు కంపల్సరీగా ఉండాలి. ఎలా ఉండాలి అనంటే, భూశయనం ఉండాలి, మాంసాహారాలు తినకూడదు, నిత్యం తలస్నానం చేయాలి, శుద్ధిగా ఉండాలి, మడిగా ఉండాలి, బయట నుంచి రాగానే స్నానం చేయాలి. ఇంట్లో ఉంటే మీరు ఏదన్నా పర్సనల్గా టాయిలెట్స్కి వెళ్ళాల్సి వస్తే కూడా మీరు స్నానమాచరించాలి. 1,00,000 పూర్తి చేయాలి కాబట్టి పొద్దున సాయంత్రం 6 లోపల 6 దాటిన తర్వాత చేసుకోవచ్చు, 6 లోపల కూడా చేసుకోవచ్చు, తెల్లవారుజామున నుంచి మీరు మధ్యాహ్నం దాకా చేసుకోవచ్చు అనమాట. ఇవి అనమాట విధులు. అయితే మీరేం చేస్తారు, మీ ఇష్టానుసారంగా మంత్రాలని స్వీకరించి ఫోనుల్లోనూ, మీడియాలోనూ, బుక్స్లోనూ తీసుకున్నటువంటి మంత్రాలు సిద్ధించవు. ఎందుకంటే అక్షర దోషం గనక మంత్రానికి తగిలింది అనంటే అదే మనల్ని పామై కాటేస్తుంది. దండం పెడితే మనకేమీ ప్రాబ్లం లేదు. అక్షర దోషం మహాప్రమాదకరం. అందుకని మీరు మంచి గురువుని పట్టుకొని, బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళని పట్టుకొని, దేనికైనా పరిష్కారం ఉంది. ఈ భూమి మీద మనం మానవులుగా జన్మించినప్పుడు సమస్యలని ఎలాగైతే మనకు వస్తాయి, ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకునే శక్తి మంత్ర సాధనకి కానీ, హోమాలకి కానీ, రత్నధారణకు కానీ కంపల్సరీగా మనకి మనం చేసుకునే విధుల్లో కూడా కంపల్సరీగా మీకు పరిష్కారం ఉందని చెప్పడమే నా ఉద్దేశం. శుభం.